హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సూర్య. ఈరోజు మేము సంగారెడ్డి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ప్రజెంట్లీ ఇక్కడ కంకోల్ టోల్గేట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మధ్యలో నేను కొన్ని వీడియోలు తీయలేను ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రాఫిక్ ఉండడం వల్ల వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్. ఆల్రెడీ సూరారం దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి తిన్నగా బయలుదేరాం ఫ్రెండ్స్. ఆల్రెడీ సాస్పేట్ అయితే వచ్చేసింది. మధ్య మధ్యలో కొన్ని వీడియోలు చూడండి ఫ్రెండ్. బెస్ట్ టీ పాయింట్ ఇక్కడ. ఎందుకంటే ఇంకా చాలా వీడియోలు తీయలేను. ఆల్రెడీ సంగారెడ్డికి వచ్చాం ఫ్రెండ్స్. బైపాస్లో ఇక్కడ బసవేశ్వర విగ్రహం నుంచి తిన్నగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి కొత్తగా మా చెల్లి వాళ్ళు ఇక్కడ సంగారెడ్డిలో రూమ్ తీసుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇక్కడే ఉంటామన్నారు. ఆల్రెడీ రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. దగ్గరలోనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి వాళ్ళ రూమ్ ఎలా ఉందో చూడండి. మా చెల్లి మా బావ ఇద్దరు కలిసి సామాన్ చదువుతున్నారు చూడండి. ఆటోలో సామాన్ తీసుకెళ్ళాము. వాళ్ళిద్దరు సామాన్ చదువుతుండ్రు. ఇదే ఫ్రెండ్స్ మా చెల్లి వాళ్ళ రూమ్ ఎలా ఉంది చూడండి. చిన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇద్దరు భార్య భర్త, ఇద్దరు పిల్లలు ఫ్రెండ్స్. చిన్న ఫ్యామిలీ. వాళ్ళు ఇక్కడనే ఉంటామంటే రూమ్ తీసుకున్నారు కొత్తగా. అక్కడ నుంచి బాగా ఆకలి అవుతుందని చెప్పేసి అంటే నేను మా ఫ్రెండ్ హోటల్కి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఈ హోటల్లోనే పార్సల్ తీసుకున్నాము. అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరాం ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్, మా చెల్లి వాళ్ళని అక్కడనే వదిలేసాము సంగారెడ్డిలోనే. మేమిద్దరం కలిసి వస్తూ ఇక్కడ దారిలో ఏదైనా కూర్చొని తిందామని వచ్చాం ఫ్రెండ్స్. మధ్యలో అయితే ఎక్కడైనా కూర్చొని తిందాం అనుకున్నాం. బాటిల్ కూడా లేదు, మర్చిపోయినా. మా ఫ్రెండు షాప్కి వెళ్ళి బాటిల్ తీసుకొస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, కనిపిస్తుంది చూడండి ఇక్కడ. మా ఫ్రెండు షాప్కి వెళ్ళి బాటిల్ అయితే తీసుకొని రిటర్న్ వచ్చేసాడు. ఆటోలో కూర్చొని మళ్ళీ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మధ్యలో నన్ను కూర్చొని తిందామని ఆల్రెడీ బయలుదేరాను ఫ్రెండ్స్. చూడండి, సాస్పేట్ బైపాస్ పైన ఉన్నాము. కొంచెం దూరం మధ్యలో వెళ్ళి తిందామని అని చెప్పేసి అంటే ఒక చెట్టు కింద కూర్చున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇద్దరం కలిసి చెట్టు కింద కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్. నేను అన్నం పార్సల్ తెచ్చుకొని ఇక్కడనే కూర్చొని తింటున్నాం. ఆకలి అయింది బాగా.